जय श्रीराम। कुंभावती समविडंबा गलेन नवतुंब्या भवीण सविधा शंबाहुले यशसि बिंबाभिराम मुख संबाधितस्तन भरा अंबाकुरंग मदजंबाल रोचिरिह लंबालकादिशतु मे बिंबाधरा विनत शंबायुधादि निपुरंबा कदंब विपिने। బిందు మాధవుడు వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు అత్యంత విశేషమైన రోజు వైకుంఠ చతుర్దశి అని అంటారు ఈ రోజుని. ఈరోజు కాశీలో పంచగంగా నది అనేటటువంటి ఒక ఘాట్ ఉంది, పంచగంగా ఘాట్ అని. ఆ పంచగంగా నదిలో స్నానం చేసి బిందు మాధవుని దర్శించడం వల్ల సమస్త పాపరాశి భస్మమై మనకు అభీష్ట సిద్ధి కలుగుతుంది. అంటే మనస్సులో అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. ఈ పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి చాలా విశేషమైంది. ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే కాశీలో ఈరోజు విశ్వనాథలింగానికి విశ్వనాథుడికి తులసీ దళాలతో పూజ చేస్తారు. ఈ ఒక్కరోజు అందరు భక్తులు, కొన్ని వందల మంది భక్తులు తీసుకొచ్చారు తులసీ దళాలని ఈరోజు స్వామికి పెట్టాలని. నేను కూడా చక్కగా మీకు అందరికి కూడా విశ్వనాథుడి అనుగ్రహం కలగాలని చక్కని తులసి దళాలని అభిమంత్రించి తీసుకెళ్లాను. ఈరోజు అందరూ కూడా విశ్వనాథుడికేమో తులసి దళాలు పెడతారు. ఇక బిందు మాధవుడికి మరియు ఆదికేశవుడికి వీళ్ళిద్దరికీ విష్ణుమూర్తికేమో ఈరోజు బిల్వదళాలతో పూజ చేస్తారు. అది ఈరోజు ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సంవత్సరం మొత్తంలో ఈ ఒక్కరోజు మాత్రమే అలా చేస్తారు. శివుడికేమో తులసి దళాలతో పూజిస్తారు శివుణ్ణి, ఇక విష్ణుమూర్తిని బిల్వదళాలతో పూజిస్తారు. అది విశేషం ఈరోజు. ఇక రేపు అద్భుతం, ఆకామావై పౌర్ణమి, విశేషమైన పర్వదినం. అందులో మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది, అది విశేషం. ఇంకా పౌర్ణమి శుక్రవారం రోజు రావటం అసలు మనకి మామూలుగానే ఒక్కసారి శ్రీరామ అంటే 1,000,000 సార్లు శ్రీరామనామం చేసిన ఫలితం లభిస్తుంది రేపు మామూలు రోజుల్లో. ఇక ఇటువంటి వారం కూడా మంచి విశేషమైన వారం పౌర్ణమితో కలవటం చేత ఇంకా అక్షయ ఫలితాలే. రేపు ఎంత జపం చేస్తే అంత మంచిది. కాబట్టి విశేషంగా కాశీ విశాలాక్షి దేవి అయిన మహా అనే నామాన్ని ఉదయం 5 గంటలకు లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా భక్తితో చేస్తూ ఉండండి. ఇక రేపు ఉదయం మీ గోత్రనామాలు విశ్వనాథుడి సన్నిధిలో చదివి గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగానికి గంగాజలంతో రుద్రాభిషేకము మరియు విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన, కాలభైరవుడికి పూజ చేసిన తరువాత 9 హోమాలు చేయడం జరుగుతుంది. లక్ష్మీ గణపతి హోమం, రుద్ర హోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, మహాలక్ష్మి హోమం, కాలభైరవ హోమం, దత్త హోమం, నవగ్రహ హోమం. ఈ విధంగా ఉదయం ప్రారంభించి మధ్యాహ్నం సుమారుగా 3-4 గంటల వరకు కూడా హోమాలు చేస్తూనే ఉంటాం. రేపు సుమారుగా 4 గంటల సమయానికి పూర్ణాహుతి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ మనస్సుని విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచండి. ఆకామావై పౌర్ణమి అంటే ఏమిటంటే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి, మరియు కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి, మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి, వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. ఈ 4 పౌర్ణమాస్యల్ని ఆకామావై పౌర్ణమి అంటారు. చాలా విశేషం. సముద్రానికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చక్కగా రేపు సముద్ర స్నానం చేయండి, చాలా విశేషం. ఇంట్లో స్నానం చేసి మంచి శుభ్రమైన వస్త్రాలు ధరించి విభూతి కుంకుమ ధరించి సముద్రుడి దగ్గరికి వెళ్ళండి. సముద్ర స్నానం చేయటం చాలా విశేషం. రేపు సముద్రుణ్ణి అసలు రోజు తాకకూడదు. సామాన్యంగా సాయంత్రం పూట అందరూ కూడా సముద్రం దగ్గరికి వెళ్లి బీచ్ అని అంటూ ఉంటారు కదా, అలా వెళ్లి ఆ సముద్రుడితో ఆడుకుంటూ ఉంటారు. అంటే ఆ అలలు ముందుకు రావటం, వీళ్ళు అలా వెనక్కి వెళ్ళటం అలా చేస్తూ ఉంటారు. అవి వచ్చి తగులుతూ ఉంటాయి. సరే, కొంతమంది స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. సముద్రుణ్ణి రోజు తాకకూడదు. కేవలం రామేశ్వరంలో మరియు గోకర్ణం ఆత్మలింగం ఈ 2 చోట్ల మాత్రమే సముద్రుణ్ణి రోజు తాకి స్నానం చేయవచ్చు. ఇక ఎక్కడంటే అక్కడ సముద్ర స్నానం రోజు చేయకూడదు, సముద్రుణ్ణి రోజు తాకకూడదు. కానీ
రేపు సముద్ర స్నానం చేయడం మంచిది. నదీ స్నానం కూడా చాలా విశేషం. మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా నదులకు వెళ్ళి చక్కగా స్నానం చేసి ఒక 108 సార్లు కాలభైరవ స్వామినే నమః అనే నామాన్ని జపం చేసుకొని రావటం చాలా విశేషం. నదీ స్నానం కూడా చాలా విశేష ఫలితాలని అనుగ్రహిస్తుంది. ఇక ఉదయాన్నే చక్కగా దీపారాధన చేసుకోండి, అక్షయ ఫలితాలు కలుగుతాయి. విశ్వనాథుణ్ణి ధ్యానిస్తూ ఉండండి. విశ్వనాథాష్టకం, కాలభైరవాష్టకం, తర్వాత అన్నపూర్ణాష్టకం మొదలైన అష్టకాల్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోవచ్చు. ఒక్కసారే చేయాలనేం లేదు. 3 సార్లు, 11 సార్లు, 21 సార్లు, 54 సార్లు, 108 సార్లు, ఎన్నిసార్లు చేతనైతే అన్నిసార్లు భక్తితో విశ్వనాథుణ్ణి ధ్యానిస్తూ శ్రద్ధగా చేయగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ నిన్న ఒక అద్భుతమైన కీర్తనని మీకు వినిపించడం జరిగింది. ఈ రోజు కూడా ఒక చక్కని కీర్తనని మీకు పంపిస్తాము. విశ్వనాథుడికి ఈ విధంగా సేవ చేస్తున్నాము. నాదోపాసన, వేదోపాసన రెండూ కూడా చేసి స్వామి అనుగ్రహం మనకి కనిపించాలనేది తపన. ఎంత శ్రద్ధగా మనం ఆ విశ్వనాథుడిని సేవించి ఆనందపరచగలిగితే అంత మనకు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఆనందించిన స్వామివారు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు అన్న భావనతో చాలా జాగ్రత్తగా చేయటం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు ఈ కార్తీక మాసం రాదు. నకార్తీక సమోమాస, కార్తీకంతో సమానమైనటువంటి మాసం ఇంకొకటి లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా కార్యక్రమాలు చేస్తూ వెళ్ళటం జరుగుతోంది. ఇక ప్రతిరోజు కూడా కాశీ గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటున్నాము. ఇవి అనేక పురాణాల్లోని విషయాల్ని జాగ్రత్తగా సేకరించి చెబుతున్నటువంటి విషయాలు. ఈ వీడియోని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇవి సామాన్యమైనవి కాదు. ప్రమాణం, మనకు సప్రమాణం, ప్రమాణంతో కూడినటువంటి విషయాలు ఇవి. కాబట్టి స్కాంద పురాణాంతర్గతమైనవి మరియు అనేక పురాణాలలోని విషయాల్ని మీకు తెలియజేస్తూ రావటం జరుగుతోంది. ఇక ఇతర చోట్లలో మొత్తం జన్మంతా మౌనవ్రత దీక్ష పాటిస్తే ఏ ఫలితం లభిస్తుందో, కాశీలో 15 రోజులు సత్యవాక్ పరిపాలన అంటే నిజం పలుకుతూ జాగ్రత్తగా 15 రోజులు ఉండడం చేత మొత్తం ఆజన్మాంతం మౌన దీక్ష చేసినటువంటి ఫలితం లభిస్తుంది కాశీలో. అందుకే కాశీ 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 అంటారు అనేక మంది మహానుభావులు. ఇక సర్వసంపద్దానమునకు 10,000 రెట్లు 1000 మందికి భోజనం పెడితే కాశీలో వస్తుంది. అంటే సర్వసంపద్దానం, మన దగ్గర ఉన్నటువంటి మొత్తం సంపదని మొత్తం కూడా బ్రాహ్మణులు పిలిచి వాళ్లకు పాద ప్రక్షాళన చేసి నమస్కారం చేసి వాళ్ళకి దానం చేయటం వల్ల, మన దగ్గర ఉన్న సంపద మొత్తం దానం చేయటం వల్ల ఏ ఫలితం లభిస్తుందో దానికి 10,000 రెట్లు కాశీలో 1000 మందికి భోజనం పెడితే వస్తుందట. ఇదంతా కూడా మనకి స్కాంద పురాణ అంతర్గతమైంది. ఇక జితేంద్రియుడై చేసిన బహుకాల తపస్సు, ఇంద్రియాల్ని జాగ్రత్తగా నిగ్రహించుకొని మనస్సంతా కూడా విశ్వనాథుడిని ధ్యానిస్తూ ఇతర చోట్లలో బహుకాలం అంటే ఇంకా ఆ కాలానికి అంతం లేదు, అనేక సంవత్సరాలు చేసినటువంటి తపస్సు కాశీలో జితేంద్రియుడై ఒక్క రాత్రి కాశీ నివాసం చేస్తే చాలు. ఒక్క రాత్రి జాగ్రత్తగా పవిత్రంగా ఉండి విశ్వనాథుడిని సేవిస్తూ ఒకరోజు జాగ్రత్తగా ఉంటే చాలట. ఇతర చోట్లలో అనేక రోజులు అనేక సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. ఇక ఇతర చోట్లలో 1,00,000 శివలింగ స్థాపన చేస్తే ఏ ఫలితం లభిస్తుందో, 1,00,000 శివలింగాలు బయట ఎక్కడన్నా ఇతర ఊళ్ళలో ప్రతిష్ఠిస్తే ఏ ఫలితమో, కాశీలో 1 శివలింగ ప్రతిష్ఠ చేస్తే అంత ఫలితం లభిస్తుంది. అది కాశీ అంటే, అది కాశీ అంటే. కాశీ అంటే అది భూ కైలాసం అంతే. మరి అందుకు మనం కాశీని వదులుకోకూడదు. ఆయన పేరు బిస్మిల్లా ఖాన్ అనే అతను గొప్ప షహనాయి, మంచి షహనాయి వాయిస్తారనమాట. ఆయన భారతరత్న గ్రహీత. ఆయన్ని అమెరికాకు రమ్మని అడిగారట. అడిగితే నేను రాను, అక్కడ కాశీ లేదు అని అన్నాడట. మరి కాశీ అంటే సామాన్యమా? కాశీని వదులుకొని మనం ఎక్కడికి వెళ్ళకూడదు, కాశీనే నమ్ముకోవాలి, కాశీని స్మరిస్తూ ఉండాలి. ఇక సూర్యగ్రహణ సమయంలో దానం చేసిన ఫలితం, సూర్యగ్రహణ సమయంలో
అనేక దానాలు చేస్తే ఏ ఫలితం లభిస్తుందో కాశీలో ఒక యతికి భిక్ష పెడితే ఆ ఫలితం లభిస్తుంది. ఇక్కడ మనకు సన్యాసులు కనిపిస్తుంటారు, యతీశ్వరులు. ఆ యతీశ్వరులకి జాగ్రత్తగా భిక్ష ఇవ్వాలి, పిలిచి ఇవ్వాలి. గృహస్థు ధర్మం అది. అలా భిక్ష ఇవ్వటం వల్ల అంత విశేష ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకు కాశీఖండం తెలియజేస్తోంది. ఇంకా అనేక విషయాలు మనం మెల్లిగా తెలుసుకుందాము. రేపు ఉదయం హోమాల గురించి అన్ని కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. లక్ష్మీ గణపతి రుద్ర చండీ హోమాలు మొదలైన హోమాలన్నిటికీ కూడా, చండీ హోమానికి 13 అధ్యాయాలు ఉంటాయి. అన్ని కూడా అమ్మవారి సంబంధమైనటువంటి హోమం. అందులో మనకి పౌర్ణమి శుక్రవారం రావడం వల్ల ఇంకా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో మనస్సుని లగ్నం చేసి జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. రేపు పొద్దున కూడా కొన్ని వీడియోల్ని తీసి మీకు చిన్న చిన్న వీడియోల ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను కాశీలో ఏ విధంగా హోమాలు జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని. శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి ఆవు నెయ్యిని తీసుకొని రావడం జరిగింది. దేశీవాళి ఆవు నెయ్యిని తీసుకొని వచ్చి రేపొద్దున హోమగుండంలోనే హవిస్సు వండడం జరుగుతుంది. ఆ గుండంలోనే హవిస్సు చేసి మొత్తం అమ్మవారికి చక్కగా హవిస్సుల్ని అందించడం జరుగుతుంది. ముందు ప్రారంభంలో మీ గోత్రనామాలు చదవడం జరుగుతుంది శ్రద్ధగా. ఇలా అనేక విషయాల్లో చాలా జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదొక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నా నేను. స్వామివారు కాలభైరవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన అవకాశం. దీన్ని జాగ్రత్తగా చేస్తే విశ్వనాథుడు సంతోషిస్తాడు, కాలభైరవ స్వామి సంతోషిస్తాడు, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి వాళ్లను సంతోషపరిస్తే అంతకన్నా మనకు కావలసిందే ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మీ మనస్సుల్ని కాశీ మీద లగ్నం చేసి ఉంచండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.